అంటే డిసెంబర్ 22వ తేదీన జాతీయ మ్యాథ్స్ డే జరుపుకోవాలనేటువంటిది మనందరికీ తెలిసిందే. తదనుగుణంగానే ఈ విద్యోదయ అపెక్స్ స్కూల్లో ఈరోజు మరి యాజమాన్యం ఈ రకమైనటువంటి మ్యాథ్స్ డే జరుపుకుంటూ మరి మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలని పిల్లలకి అర్థమయ్యే రీతిలో తయారు చేయడం అనేటువంటిది అభినందనీయం. ఇది ఈయన శ్రీనివాస రామానుజ గారు పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే పిల్లలకి మ్యాథ్స్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. పాత రోజుల్లో పిల్లలు మ్యాథ్స్ చేయాలంటే కొద్దిగా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేకుండా ఉపాధ్యాయులు కూడా సునాయాసంగా విద్యార్థికి అర్థమయ్యే రీతిలో మరి మ్యాథ్స్ బోధించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పరిణామము మరి అవసరం. డిసెంబర్ 22వ తేదీన జాతీయ స్థాయిలో అన్ని పాఠశాలల్లో కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు విద్యోదయ ఎపెక్స్ స్కూల్లో ఈ యొక్క మ్యాథమెటిక్స్ డేని చాలా ఘనంగా నిర్వహించారు. సో అందులో ప్రతి స్టూడెంట్ కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన రిలేషన్స్లో ఏదో ఒక ప్రాజెక్టు పిల్లల చేత చేయించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పునాదిలాగా ఈ యొక్క ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది. వాటన్నిటిని విజిట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ని పెంచుకునేదానికి, వాళ్ళ యొక్క మెమరీ పవర్ని పెంచుకునేదానికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తయారు చేయడం, వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ టీచర్స్ బాగా సహకరించి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఇలాంటివి ముందు కూడా సో స్కూల్స్లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేయడం వలన స్కూల్ యొక్క గ్రోత్తో పాటు విద్యార్థి యొక్క నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. శ్రీ రామానుజం గారి జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా స్థానిక పెద్ద బజార్లోని విద్యోదయ అపెక్స్ స్కూల్ నందు ఈరోజు విశేషంగా వినూత్నంగా విద్యార్థులందరూ కూడా తమ యొక్క ప్రతిభను వెలుపరుస్తూ ప్రాజెక్టును తయారు చేసి మ్యాథ్స్ ఎక్స్పోని, మ్యాథ్స్ యొక్క విభావాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా వీళ్ళు చాలా విశేషమైనటువంటి ప్రదర్శన చేశారు. గణిత అవధానం, గణిత మైమ్, గణిత సంబంధించినటువంటి అంటే రకరకాల నిత్య జీవితంలో గణితం యొక్క ఉపయోగం ఏమిటి అని తెలియజేస్తూ వాళ్ళ ప్రదర్శనలో నమూనాలు తయారు చేయడం చాలా ఆకట్టుకుంది. సో ఇంత కృషి చేసినటువంటి మా విద్యార్థులకి, అలాగే టీచింగ్ స్టాఫ్కి, అలాగే వీటికి సహకరించినటువంటి తల్లిదండ్రులని కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.